ఒక కంటెంట్ సినిమాటిక్ స్టైల్‌లో ఎలా ఉండాలి? ఇంట్రెస్ట్‌గా ఆహ్, ఒక వీడియో తీస్తే సినిమాటిక్ స్టైల్‌లో ఎలా తీయాలి ఇంట్రెస్ట్‌గా అనేది ఉంటదనమాట. క్రియేటివిటీగా సినిమాలు ఎలా తీస్తారో అలా తీయాలి. అంటే ఉదాహరణ చెప్తాను. ముందు రోడ్డు మీద ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. లేదా మనమే ఒకరితో కొట్లాడుకుంటున్నాం. అప్పుడు స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతామా? ఏదైనా స్క్రిప్ట్ ఉందా? ఏదైనా రూల్ ఉందా? వాని ఎత్తుగడ్డ వాడేస్తాం. మన ఎత్తుగడ్డ మనం వేస్తాం. వాడు కూడా స్క్రిప్ట్ ఫాలో కూడా మనం స్క్రిప్ట్ ఫాలో కాం. మనలో ఉన్న ఎత్తుగడలు వాడినేస్తాం. వానిలో ఉన్న ఎత్తుగడలు మనల్ని ఇస్తారు. అంతే కదా! ఇక్కడ న్యాయము, ధర్మము, నాగరికత, నియమము, నీతి, నిజాయితీ ఏముండవు కదా! వాడు దొంగ దెబ్బ తీస్తాడు. మనం దొంగ తీస్తాం. అంత అధర్మం. మనం గెలవాలంతే. వాడు గెలవాలని వాడు. అంతే ఈడ నీతి, ధర్మము, న్యాయము, పుణ్యము ఏమి ఉండవు కదా! వాడు దొంగ దెబ్బే, మనం దొంగ దెబ్బే. మనం దొంగ దెబ్బే, వాడు దొంగ దెబ్బే. ఎవడు అంతమైద్ది అనేది ఇద్దరు దొంగ దెబ్బే ఉంటుంది. ఇట్లా ఎత్తుగడలు వేసుకుంటూ ఉంటాం కదా! స్క్రిప్ట్ ఉండదు. ఇది మరి స్క్రిప్ట్ లేకుండా ఎలా పోరాడుతున్నాం అంటే కామన్ సెన్స్ అనమాట. కామన్. ఇప్పుడు మనం ఉన్నాం. రోడ్డు మీద పోతుంటే ఇది నిప్పని తొక్కము, ఇది నీరని తొక్కుతాము, ఇది తీపని తింటాం, అది కారం అని తెలియదు. ఎందుకంటే కారం మండుతుంది. కామన్ సెన్స్ మనిషికి సహజంగా తెలుస్తుంది. మనిషికి దేవుడు ఇచ్చిన జ్ఞానం సహజంగా. తీపిని చప్పరిస్తూ చిన్న పిల్లోడు కూడా తింటాడు. ఎందుకంటే సహజంగా కామన్గా వానికి ఇచ్చిన సెన్స్. అదే కదా మనిషి లక్షణం. ఒక అబ్బాయి ఏం చేస్తాడు? అమ్మాయిని ఇష్టపడతాడు. అది సృష్టి ధర్మం. ఒక అబ్బాయి అమ్మాయిని ఇష్టపడుతుంది. అదే సృష్టి ధర్మం. అంతేగాని అమ్మాయిని ఇష్టపడ్డా కూడా ఏమన్నా అడిగి ఆర్డర్ తీసుకొని ఇష్టపడాలి, లేకుంటే ఆమెను చూసి ఎలాంటి ప్రేరణ కలగదు అనడం ఎక్కడ లేదు కదా! జెన్యూన్ అది. అమ్మాయి మీద ఇష్టం కలగడం, కామం కలగడం జెన్యూన్. అంటే ఇది కామన్ సెన్స్. మనిషికి కామన్‌గా తెలిసేది. మనిషి లక్షణం అది. కామన్. అయితే సినిమాటిక్ స్టైల్‌లో కంటెంట్ తయారు చేయాలి. ఆ సినిమాటిక్ స్టైల్‌లో వీడియోలు తీయాలి. తెలుసు కదా! ఉన్నాయి. ఆ రూల్ ప్రకారం అంటే అది ఎలా ఉంటదంటే పొగాకు మెయ్యంది గాడిద అంటే రాజు కూడా పొగాకు సుట్ట తాగిండట. పొగాకు మెయ్యంది గాడిద అన్నాడు. అంటే దాని ఉద్దేశ్యం ఏంది? గాడిద పొగాకు మెయ్యదు కాబట్టి అది గాడిదని ఆయన ఏదో చెప్పుకున్నాడు. చెప్తే పొగాకు మెయ్యనోళ్ళందరూ గాడిద అనుకొని రాజు కూడా సుట్ట తాగిండట. అది తప్పు కదా! కాబట్టి సినిమాటిక్ స్టైల్‌లో కంటెంట్ రాయాలి, క్రియేట్ చేయాలి. లేదా సినిమాటిక్ స్టైల్‌లో వీడియోలు చేయాలి అని అనుకుంటాం కదా! దాన్ని ఎలా చేయాలి అంటే లాభాన్ని, నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. లాభం ఏంది? నష్టం ఏందంటే కామన్ సెన్స్. ఓకే. కామన్ సెన్స్ అనమాట. అంటే బంగారు గొడ్డలి లేదు. అబ్బా! రే బంగారం గొడ్డలి రా దాంతో మెడ నరుక్కుంటామా? నరుక్కోం కదా! కామన్ సెన్స్ అంటే ఇది. ఇలా కామన్ సెన్స్‌గా చేయాలనమాట. ఉదాహరణకు చెడ్డవాడున్నాడు. చెడ్డవాడు మన దోస్తు కానీ చెడు పనులు చేస్తాడనుకో అందరిని. చేస్తే అరే వీడు మనిషా గాడిద అంటాం. మన దోస్తునే తిడతాం కదా చెడ్డోడని. అదే పరాయుడు వాడు మనకు తెలియదు శత్రువు. మన దోస్తుకు శత్రువు. అయినా వాడిలో మంచి మంచి గుణాలున్నాయి. దేవుడు లాంటి గుణాలు ఉంటే వాడిని ఇష్టపడతాం కదా! ఇది కామన్ సెన్స్. మనిషిలో కలిగే సహజత్వం అనమాట. ఇలా ఉండాలన్నమాట. కాబట్టి సినిమాటిక్ స్టైల్‌లో కంటెంట్ మనం తయారు చేయాలి అని ఒక ఫార్ములా మనం తయారు చేసుకుంటాం కదా! సినిమాటిక్ స్టైల్‌లో వీడియోలు ఇలా చేయాలి, ఫోటోగ్రఫీలో చేయాలి, కెమెరా యాంగిల్స్ ఇలా చేయాలి అని ఉంటాయి. కానీ కామన్ సెన్స్‌తో ఉపయోగించి చేయాలన్నమాట. కామన్ సెన్స్‌తో ఇప్పుడు మనం ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటా అంటే స్క్రిప్ట్ ఉంటదా? ఎవరిని పడితే వాడు కొట్టుకుంటారు. ఎత్తుగడ వాడు వీడిని కొడతా అంటాడు, వీడు వాడిని కొడతా అంటాడు. దీనికో స్క్రిప్ట్ ఉండదు కదా! ఆ! అంత వాడు మనల్ని కొడతా ఉంటాడు, వాళ్ళని కొడతా అంటాడు. అంతేగాని ఈ స్క్రిప్ట్ ప్రకారం చేయాలి, సినిమాటిక్ స్టైల్‌లో చేయాలి, అని ఉండదు కదా! అట్లానే ఉంటుంది. కామన్ సెన్స్‌తో ఎలా కొడతాము? ఎత్తుగడతోటి సెల్ఫ్ ఉంటుంది కదా! మన సెల్ఫ్. కామన్ సెన్స్‌తో కొట్లాడతాం కదా! ఇలా చేయాలన్నమాట కంటెంట్. ఈ విధంగా మీరు సినిమాటిక్ స్టైల్ ఉపయోగించుకోవాలి. కామన్ సెన్స్‌తో ఈ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని దాన్ని యూజ్ చేసుకొని మీరు నష్టపోకూడదు. దాన్ని యూజ్ చేసుకొని మీ లాభానికి యూజ్ చేసుకోవాలి. కానీ దాన్ని యూజ్ చేసుకొని మీరు నష్టపోవద్దనమాట. మీ లాభానికి యూజ్ చేసుకోవాలది. చిన్నప్పుడు మనకు అమ్మ, నాన్న వీధిలో సైకిల్ తొక్కడం నేర్పిస్తారు పట్టుకొని. వీధిలో చక్కగా తొక్కుతా ఉంటాం సైకిల్. అంత మాత్రాన వీధిలో తొక్కినాం కదా! ఇగ రోడ్డు మీద పోయి, బజార్‌లో పోయి, చౌరస్తాలో పోయి కూడా వీధిలో ఎలా తొక్కడమో అలాగే తొక్కుతామా? తక్కువ. ఎందుకంటే వీధిలో మనుషులు ఉండరు అమ్మ నాన్న నేర్పినప్పుడు. కానీ మనం రోడ్డు మీదకి పోయినప్పుడు చౌరస్తా పోతే లక్షల మంది ఉంటారు. లారీలు, మోటార్లు, బస్సులు, కార్లు ఉంటాయి. అవన్నిటిని తప్పించుకోవడము, ఎవరికి తాకకుండా నడపడం మన కామన్ సెన్స్ అది. మనం నేర్చుకుంటాం. మనిషికి సహజంగా వచ్చే లక్షణం అది కామన్ సెన్స్ అంటారు. అంటే చిన్న పోరనికి కూడా తెలుసు అది. కామన్ సెన్స్ కదా! అది సహజంగా మనకు వచ్చే లక్షణం అన్నమాట. అది మనిషి లక్షణం. ఆ విధంగా వెళ్ళిపోతాం. ఎవరైనా అలా వెళ్ళిపోతారు. కానీ అక్కడ కూడా అమ్మా నాన్న వచ్చి మనం నడిపించరు. అక్కడ కూడా మనం మన వీధిలో నడిపినట్టు అమ్మ నాన్న నడిపినట్టుగా ఆడ నడపం. మన కామన్ సెన్స్‌తో అక్కడ నడుపుతాం కదా! సెల్ఫ్‌గా నడుపుతాం కదా! సినిమా స్టైల్‌లో కంటెంటు అనేది కెమెరా యాంగిల్స్ అనేవి మనం ఈ విధంగా కామన్ సెన్స్‌తో చేయాలన్నమాట. అంతేగాని అలాగే చేయాలి అనేది మాత్రం తప్పు. ఓకే. అట్లా చేయకూడదు. మనం కామన్ సెన్స్‌గా మనం ఇలాగే చేయాలి దాన్ని. మనం ఒక క్రైమ్ న్యూస్ గానీ, ఒక ఆర్టికల్ గానీ, లవ్ టిప్స్ గానీ, లవ్ ట్రిక్స్ గానీ
మనం చదివినాం. దాన్ని అలాగే చెప్తే వినే వాళ్ళకి ఇంట్రెస్ట్‌గా ఉండదు. సినిమాటిక్ స్టైల్‌లో చెప్పాలనమాట. ఎలా చెప్పాలి అంటే మన కామన్ సెన్స్‌తో చెప్పాలి. ఇద్దరు వ్యక్తులు కొట్లాడుకుంటారు. దానికి స్క్రిప్ట్ ఉందా? కామన్ సెన్స్‌తో కొట్లాడుకుంటారు కదా! అదే కొట్లాటను మన సినిమాలో స్టైల్‌గా, ఫైట్‌గా చూపెడతారు కదా! ఆ విధంగా మనం స్టైల్‌గా, ఫైట్‌గా చూపెట్టాలి. కానీ వాళ్ళు చేసినట్టుగానే చేయొద్దు. మన స్టైల్‌లో మనం చేయాలి. వాళ్ళు చేసినట్టుగా అలాగే చేయకుండా మనకు తోచినట్టు, మనకు వీలైనట్టు, మనకు అనుకూలమైనట్టు, మనకు అనుకూలమైనట్టు, లాభమైనట్టు, మనకు వచ్చినట్టు చేయాలన్నమాట. ఉదాహరణకి సినిమా ఒక పాట కాశ్మీర్‌లో గాని ఎక్కడన్నా తీస్తారు కదా! ఆ ప్లేసును సినిమా పాట కాకుండా న్యూస్‌లో చూస్తే ఎలా ఉంటుంది? ఒక మామూలు రైల్వే స్టేషన్ అది. మామూలు కొండలు. కానీ సినిమాలో వాళ్ళు కెమెరా యాంగిల్స్‌తో హీరో, హీరోయిన్ ఎగురుతూ ఆ పాట ఎంత చక్కగా తీస్తారో, అబ్బా! ఎంత అద్భుతంగా ఉందిరా కాశ్మీర్ అన్నట్టుగా తీస్తారు. కానీ తర్వాత ఆ పాట కాకుండా కామన్‌గా దాన్ని ఆ న్యూస్‌లో చూస్తే మామూలు ప్లేస్ అది. ఆడ ఏముండదు. చూసారా? అట్లుంటదనమాట. అలాగే ఒక ఫైట్ ఉంది. ఆ ఫైట్ కాలేజీలో చేసినప్పుడు ఎంత అలజడి ఉంటది. చుట్టూ స్టూడెంట్స్ ఉంటారు. హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆడోళ్ళందరూ నిలబడి చూస్తా ఉంటారు. ఆడ చుట్టూ డిషుమ్ డిషుమ్ అని ఫైట్ చేస్తాను. విద్యార్థులు నూకుతా ఉంటారు. కెమెరా అలజడి కెమెరా యాంగిల్స్ వంగుతా ఉంటాయి. ఇట్లా తీస్తా ఉంటారు. మొత్తం సినిమా స్టైల్‌లో కెమెరా యాంగిల్స్, ఫైట్ డిషుమ్ డిషుమ్ ఫైట్‌లు ఎట్లుంటదో తెలుసు కదా! సినిమా ఫైట్‌లు ఉంటాయి. కానీ బయట చూస్తే అది వేరే. అప్పుడు మనం న్యూస్‌లోనో ఎక్కడో చూస్తే ఆ కాలేజీ నార్మల్ మన కాలేజీ లాంటిది. మన ఆఫీస్ లాంటిది. మామూలు ఆడ ఏముండదు. చూసారా? కానీ దాన్ని అలా కెమెరా సినిమాటిక్ స్టైల్‌లో వాళ్ళు అలా తీస్తారనమాట. ఈ విధంగా మీరు చదివిన లవ్ టిప్స్ గానీ, శృంగారం గానీ, లేకపోతే క్రైమ్ న్యూస్ గానీ, దాన్ని సినిమాటిక్ స్టైల్‌లో చెప్పాలి. కానీ ఒకరిని కాపీ చేసి వాళ్ళలాగా మాత్రం చేయకండి. విన్నారా? మీరు మీ స్టైల్‌లో చేయండి. మీకు వీలైనట్టు స్టైల్‌లో మీరు చేయండి. సినిమాటిక్ స్టైల్‌లో ఆకర్షణీయంగా, ఇంట్రెస్ట్‌గా, ఎక్సైటింగ్‌గా మీరు ఆ విధంగా తీయండి. చెప్పాను కదా! ఒక నార్మల్ ప్లేస్‌లో సినిమాటిక్ స్టైల్‌లో పాట ఎలా తీస్తారు? ఒక నార్మల్ ప్లేస్‌లో అందులో ఫైట్ చేసి సినిమాలో స్టూడెంట్స్ ఉన్నట్టు కాలేజ్‌లో ఫైట్ తీస్తే ఎలా తీస్తారు కెమెరా యాంగిల్స్ అవన్నీ పెట్టి. అదే దాన్ని బయట చూస్తే ఇలా ఉంటుంది. కామ్‌గా ఉంటది కదా! అలా మీరు చదివిన ఆర్టికల్‌ని ఇంట్రెస్ట్‌గా, ఎక్సైటింగ్‌గా మీ స్టైల్‌లో మీరు ఆలోచించి మీరు తీయాలన్నమాట. తీసి ఆ విధంగా చెప్పాలి. అలా క్రియేట్ చేసి ఆ విధంగా చెప్పాలి జనాలకు, ఆడియన్స్‌కి. అంటే సినిమాటిక్ స్టైల్‌లో చేయడం అంటే కెమెరా యాంగిల్స్ గానీ, కథ గానీ, కంటెంట్ గానీ, ఆర్టికల్‌ను సినిమాటిక్ స్టైల్‌లో మార్ఫింగ్ చేసి ఆ స్టైల్‌లో చెప్పడం అంటే ఉదాహరణకు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. మహా కోటీశ్వరుడు. కోటీశ్వరుడు ఏం చేస్తాడు? వైభవంగా వాని ఇంట్లో పెళ్లి ఫంక్షన్ చేస్తాడు. కోట్లున్నాయి. కోట్లున్నాయి కాబట్టి లక్షలు ఖర్చు పెట్టి వాడు చేస్తాడు. కానీ మనం పేదోళ్ళం. అంత మాత్రాన మనం కోటీశ్వరులాగానే లక్షలు ఖర్చు పెట్టి చేయాలని భూములు, జాగాలు, ఇల్లు, గిల్లు అమ్ముకొని వానంత పెద్దగా చేస్తామా? చేస్తే మనం చేయలేం. మన ఊరు భూములు, జాగాలు అమ్ముకోవాల్సొస్తది. కాబట్టి వానంత పెద్దగా చేయం. అలానే మేము పేదలం కదా అని మరీ బిచ్చగలగా పచ్చి పులుసు, పప్పుచారు, పచ్చళ్ళేసుకొని దరిద్రం అయితే చేసుకోం కదా! చేసుకోం. మనకున్న దాంట్లో వైభవంగా చేసుకుంటా ఉంటాం. అంటే రూ. 100 ఉన్నోడు ఏం చేస్తాడు? రూ. 20 ఖర్చు పెడతాడు. వాడు లక్షలున్నోడు, కోట్లున్నోడు కాబట్టి 20,00,000 ఖర్చు పెట్టుకున్నాడు. అట్లనమాట. మనకు వీలైనట్టుగా మన స్టైల్‌లో మనము చెయ్యి తిప్పుకోవాల్సి ఉంటది. కంటెంట్‌ను సినిమా స్టైల్‌లో మ్యాజికల్‌గా చేయాలి. అంతేగాని వాడు కూడా సినిమా స్టైల్‌లో చెప్పిండు కదా! అదే అచ్చం అలాగే చేయాలి అనేది మాత్రం కాదిక్కడ. గుర్తుపెట్టుకోండి. అట్లా చేయాలన్నమాట కంటెంట్. ఆ విధంగా మీరు చదివిన ఆర్టికల్ గానీ, ఆహ్, క్రైమ్ స్టోరీలు గానీ మార్ఫింగ్ చేసి మీకు తోచిన విధంగా దాన్ని మీరు మోడిఫై చేసి ఆడియన్స్‌కి చెప్పాల్సి ఉంటదన్నమాట. ఆ స్వేచ్ఛ మీకున్నది. ఉదాహరణకి ఒక కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి ఇంట్రెస్ట్‌గా సినిమాటిక్ స్టైల్‌లో అంటే ఇప్పుడు టీవీలో అశ్లీల సెట్స్ ఉంటాయి కదా! సోలో న్యూడ్ మోడల్స్. ఆమెను చూస్తే మనకెట్లా అనిపిస్తదంటే ఇది సెట్టింగే గదా! ఇదంతా రికార్డెడే గదా! కావాలనే చేస్తున్నారు గదా! అని అనిపిస్తది. ఇంట్రెస్ట్‌గా ఉండదు మనకు. బోర్ ఫీలింగ్ వస్తది. కానీ అదే దృశ్యాన్ని మనం తలుపు సందులకెళ్ళి ఓ అమ్మాయిని చూస్తున్నాము అనే భావనతో, ఆ భావంతో, ఆలోచనతో ఒకసారి ఊహించుకుంటూ చూడండి. అప్పుడు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తది కదా! నిజంగా చూసినట్టు అనిపిస్తది. అమ్మాయిని తలుపు సందులకెళ్ళి చూసినట్టు, ఆ అమ్మాయి జెన్యూన్‌గా వ్యవహరించినట్టు అనిపిస్తదనమాట. సో, ఇలాగే మీరు చదివిన ఆర్టికల్ గాని, క్రైమ్ న్యూస్ గాని అదొక న్యూస్‌గా ఆ! ఆర్టికల్‌గా తీసుకోకుండా దాన్ని ఎలా చూడాలంటే మీరు జెన్యూన్‌గా చూడండి. బయట నిజంగా జరుగుతాంటే ఎలా చూస్తారు? మీ కళ్ళ ముందు ఇద్దరు కొట్లాడుకుంటాంటే, లవ్ స్టోరీ జరుగుతాంటే ఎలా చూస్తారు? క్రైమ్ జరిగింది ఎలా చూస్తారు? వాళ్ళకి తెలియకుండా చూస్తే మీకెలా అనిపిస్తుంది దాన్ని కళ్ళారా చూస్తుంటే? అలా తీసుకోండి. అలాగే చెప్పండి దాని మీద మీకు కలిగిన స్పందన. అప్పుడు ఆ సమయంలో మీకు ఎలా కలుగుతుంది స్పందన? ఎలా స్పందిస్తారు? ఎలా వ్యవహరిస్తారు? మీరైతే ఎలా వ్యవహరిస్తారు? సహజంగానే మీకు ఫీలింగ్ కలుగుతాయి. ఆలోచన అనుభూతులు కలుగుతుంటాయి జెన్యూన్‌గా అప్పుడు. అలాగే రాయండి జెన్యూన్‌గా. ఇట్లా అనమాట. పాటను ప్రొఫెషనల్‌గా ఎలా పాడాలి అంటే, మన ఊరు మనకు తెలుసు. మన ఊర్లో మనం హాస్పిటల్ పోతాం. ఓ సినిమా టాకీస్ పోతాం. పోతే క్షేమంగా ఆ టాకీస్‌కి పోతాం. సినిమా చూస్తాం. చూసి అయిపోయాక క్షేమంగా తిరిగి మన ఇంటికి మనం సేఫ్టీగా ఇంటికొస్తాం. క్షేమంగా ఉంటాం. కానీ మనకు తెలియని ఓ మహానగరం పోయినాం. చెన్నై పోయినాం, ఢిల్లీ పోయినాం. అక్కడ ఏమీ తెలవదు మనకు.
అక్కడికి పోయినాక ఓ హాస్పిటల్ కోసం వెళ్తూ ఆడుకుంటూ మనం సొంతంగా బస్ ఎక్కేదాకా పోయినాం. కానీ మనం అనుకున్న హాస్పిటల్ దొరకలేదు. ఎంత తిరిగినా దొరకలేదు. మళ్ళీ తిరిగి మనం ఏడికైతే చేరినామో ఆడికి చేరుదామన్నా అది కూడా దొరకలేదు. మళ్ళీ ఆడికొస్తున్నాము అటు దొరకలేదు. అప్పుడు ఎట్లుంటుంది? మధ్యలో కాట కలిసినాం. మనం ఏడికెళ్ళి వచ్చినామో ఆడికి పోదామన్నాం పోతలేము. ఏడికి చేరాలనుకున్నామో ఆడికి చేరుదామన్నా ఆడికి చేరుతలేము. మధ్యలో అటు ఇటు తిరుగుతారు. మహానగరం అది. ఎటు పోయినా రోడ్లు, బిల్డింగ్లు, బంగ్లాలు, తెలియని ప్రదేశాలు, తెలియని రోడ్లు, తెలియని వింతలే ఉన్నాయి. అప్పుడు కాట కలుస్తాం కదా, ఒక పాట అలాంటిదన్నమాట. సినిమాటిక్గా మనం సినిమా యాంగిల్స్లో వీడియోలు తీయడం, సినిమాటిక్గా మనం వీడియో కంటెంట్ తయారు చేయడం ఎలా అంటే, పక్కింట్లో అబ్బాయి అన్నాడు స్టైల్గా, అందంగా, ఫ్యాషన్గా హెయిర్ స్టైల్ చేసి అమెరికా అబ్బాయిలాగా చక్కగా ముద్దొచ్చేలాగా కనిపిస్తున్నాడు. అంత మాత్రాన మన అబ్బాయిని ఎల్లగొట్టుకుంటామా? ఎల్లగొట్టుకోం కదా. ఆ అబ్బాయి ముద్దుగున్నాడని వాడిని తెచ్చుకొని మనోని ఎల్లగొట్టుకోం కదా. మనం ఏం చేస్తాం, ఆ అబ్బాయిలాగే మనోడుగా ముద్దుగా ఉండాలని మనోళ్ళు కూడా అలాంటి హెయిర్స్ పెట్టడం, మనోనికి అలాంటి డ్రెస్సులు కొనడం, మనోళ్ళతోని అలాగే మాట్లాడడం చేస్తూ, అలాంటి బూట్లు, చెప్పులు, మంచి మంచి డ్రెస్సులు, కలద్దాలు గురించి మనోని అలా చేసుకుంటాం. అంతే కదా. అట్లాంటి సినిమాటిక్ స్టైల్లో కంటెంట్ ఉండాలంటే సేమ్ అదే తెచ్చిపెట్టుకోవద్దు. దాన్ని పోలిన విధంగా మన ఆర్టికల్ను ఆ దృష్టితో చూస్తే అలాగ మనదాన్ని తీర్చిదిద్దుకోవాలన్నమాట. అంటే తను శ్రీదేవి అనుకో, శ్రీదేవి అందంగా ఉంది, అంత మాత్రం జూహీ చావ్లా అందంగా లేనట్ట? జూహీ చావ్లా అందంగా ఉంటే జయప్రద అందంగా లేనట్ట? జయప్రద అందంగా ఉంటే మాధురి దీక్షిత్ అందంగా లేనట్ట? ఎవరి అందాలు వాళ్ళే కదా, ఎవరికెవరు తీసుకోరు కదా. అట్లా సినిమాటిక్ స్టైల్ కంటెంట్ ఉంటుంది కదా, ఫోటోగ్రఫీ సినిమాటిక్ స్టైల్ కంటెంట్ ఉంటుంది కదా. అలా మనం చదివిన ఆర్టికల్ను లేదా క్రైమ్ స్టోరీని మనం దీన్ని అలా తీర్చిదిద్దుకోవాలి. కానీ సేమ్ దాన్ని ఇక్కడ కాపీ కొట్టడం అనేది కాదు. ఇది అది దాని గొప్పతనం దాన్ని, దీని గొప్పతనం దీనిది, అట్లా అనమాట. అలా ఉండాలన్నమాట.